చిన్న చేపలు చింతాకు పొడి కర్రీ. ఇది 1/2 కేజీ చేపలు తీసుకున్నాను. ఈ చిన్న చేపలు ఈరోజు మాకు ఇష్టమైన కూర అనమాట. దీంట్లో ఏంటంటే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, చింతాపొడి. ఇది మేము ఆకు తెచ్చి మిక్సీకి వేసి తీసాను అనమాట. చింతాపొడి అయితే మాకు మంచిగా దొరకలేదు, బాగలేదు. అది చూపిస్తాను, బాగలేదు డబ్బాలో. మేము డబ్బులు పెట్టి కొనుక్కొచ్చాము, ఇది తెచ్చాము, కానీ ఇది మాకు నచ్చలేదు. ఇదేంటంటే ఏదో మిక్సింగ్ చేసి అమ్మారు, ఇది నచ్చలా. మేము ఆకు తీసుకొచ్చి ఇది మిక్స్ చేశాను, ఇది బాగుందనమాట. అందుకని ఇది ఆపేసి నేను దీన్నే వేసుకుంటున్నాను. పొడి పులుపు గుమాయిస్తాను పులుపు. ఇది ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు రసం తీసాను, దీంట్లో పోసేస్తాను. చేపలు ఏదైనా సరే, వంకాయ అయితే ఇలా గుత్తు గుత్తుగా కోసుకొని దీంట్లో వేసుకుంటే చేపల్లో ఉడికినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని ఇవి వేసుకుంటున్నాను. ఇది నూనె ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి, చేపల కూర కాబట్టి ఇది వేస్తేనే బాగుంటుంది. అందుకని నేను కొంచెం ఎక్స్ట్రానే వేసుకుంటాను. ఆవాలు, మెంతులు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటా వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనిద్దాం. కూర అయితే రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. ఉప్పు చూశాను, బాగుంది. వంకాయ కూడా ఉడికిపోయింది. ఇంకా ఆపేస్తున్నాను, చాలు. చిన్న చేపలు వంకాయ కూర రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. ఇదిగో నూనెంతా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, బాగా ఉడికిపోయింది వంకాయతో సహా, గుజ్జు గుజ్జుగా. చాలా బాగుంది. నేను చెప్పినట్టే చేసుకోండి, బాగా వస్తుంది. చింతాకు పొడి వేసుకొని ఇట్లా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి.